Welcome to Channel 5 News. Hindu. కోటమ్మ జయమ్మ మల్లమ్మ సుబ్బమ్మ సుందరమ్మ పద్మమ్మ అలివేలమ్మ తుమ్మలపెంట పద్మమ్మ మాధవి ఉజ్జమ్మ సుజాత దేవరకొండ నావూరి వానమ్మ వెంకటరమణమ్మ
అది ఈ పాపకి రావాలా సంతోషం మళ్ళీ టర్న్ అవ్వాలని చేస్తున్నాయి. రైట్ అయితేలే టర్న్ అవ్వండి అయితే అదే అమ్మకి రైట్ పండి రైట్ రండి బాగా చేశారు బ్రహ్మాండం రైట్ పండి తీసుకున్నాడు పోతాను. నా తల్లిదండ్రులైనటువంటి పెద్దవాడ జోసఫ్ ప్రసాద్ గారు అండ్ జోసఫ్ సుబ్రతమ్మ గారు, వారి ఇరువురు కూడా 56 సంవత్సరాల కిందట ఈ యొక్క దమ్మలపాలెం గ్రామం అన్ని చిన్న చిన్న గుడిసెలు, తాటాకుల గుడిసెలు, చీకటి, కరెంట్ లేనటువంటి రోజులు, చిన్న కిరసనాయిల గుడిలో జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో రాత్రిపూట ఈ యొక్క గ్రామంలో చదువుకోవాలని, పిల్లలందరికీ కూడా విద్య ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఆ రోజుల్లో వాళ్ళ చిన్న చిరు దీపంతోనే రాత్రి పడులు ప్రారంభించారు. అంత మాత్రమే కాకుండా 1976వ సంవత్సరంలో వాళ్ళు నైట్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 1976 నైట్ స్కూల్లో మొట్టమొదటిగా ఈ యొక్క దమ్మలపాలెం గ్రామంలో జంగం లక్ష్మయ్య గారు టీచర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కొంతకాలం పిల్లలకి, ఆనాటి పిల్లలకి 1976లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి విద్యాభ్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అడపాల సుందరయ్య గారు కూడా చాలా కాలం ఇక్కడ ఈ సంస్థలో టీచర్గా పనిచేసి అనేక మంది ఇక్కడ చదువుకోవడానికి ఈ యొక్క కెరస్ కాటేజ్ అనేటువంటిది దేవుడు ఆనాడే ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాకుండా 1978వ సంవత్సరంలో చాలా పేదరికంగా ఉన్నటువంటి యొక్క గ్రామంలో పిల్లలందరికీ కూడా చిల్డ్రన్ హోమ్ అనేటువంటిది ఉంటే మంచిదనేది ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ రోజున కెరన్స్ కాటేజ్ అనేటువంటి 20 మంది పిల్లలతోటి 78వ సంవత్సరం ఈ రోజుకి దగ్గర 40 సంవత్సరాల పైన అయిపోయింది. రేపు 2027 డిసెంబర్ 1వ తారీఖున 50వ సంవత్సరంలో అడుగు పెట్టడం అంటే 49 సంవత్సరాలు పురస్కరించుకొని, అంత మాత్రమే కాకుండా ఇక్కడ నా తల్లిగారు 1978 నుంచి 2025 వరకు కూడా 50 మంది పిల్లలు ఇక్కడ ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వారికి ఈ యొక్క వసతి గృహంలో కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు నా తల్లిదండ్రులు. అంత మాత్రమే కాకుండా అనేక మందికి మరి వాళ్ళు మిషనరీలాగా ఇక్కడికి వచ్చి విద్యతో పాటు మరి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉన్నటువంటి వారందరికీ కూడా కొన్ని పాటలు, వాక్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అని ఆనాడే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక 50 సంవత్సరాల కిందట ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇదే ఫినైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ నేను ఏర్పాటు చేసి గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా చిన్నారులకు బియ్యం సరఫరా చేయడం కానీ, లేకపోతే ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, రామపాడులో ఉన్నటువంటి మా యొక్క చిన్న సంఘం, జమలపాడులో ఉన్నటువంటి చిన్న సంఘం ప్రతి క్రిస్మస్ అప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా మా తల్లిదండ్రుల యొక్క బర్త్డే కానీ, లేదా నా యొక్క బర్త్డే రోజున ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ 2025లో నా యొక్క స్పాన్సర్ మరణించారు. 2025లో నా యొక్క స్పాన్సర్ మరణించిన తర్వాత నేను ఏం చేయాలి అన్నది నేను పోరాటంగా నేను ఆలోచించి దీన్ని ఆపకూడదు. ఇక్కడ పిల్లలు దగ్గర 56 సంవత్సరాల కిందట చిన్న పిల్లలు అంటే సుశీలమ్మ కానీ, లలితమ్మ కానీ, జనార్దన్ కానీ, సుధాకర్ కానీ వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 56 సంవత్సరాల కిందట దగ్గర ఆనాటితో స్టార్ట్ చేయబడినటువంటి ఆ చిన్న పిల్లల యొక్క మినిస్ట్రీ ఇక్కడ ఆగిపోకూడదు అన్నటువంటి దృక్పథంతో నేను ముందుకు రావడం జరిగింది. సువీరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవాది దేవుడు మీకు మరిన్ని సంవత్సరాలు మీకు ఇచ్చి మీరు మరింత సేవలో ముందుకి సాగాలని చెప్పని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధీరానికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికంటే నేను పెద్దవాడిని కాదు, చాలా చిన్నవాడిని, కానీ సేవ చేయాలనే మనసు మాత్రం చాలా పెద్దగా ఉంది. సో అందులో భాగంగా నేను గుర్తించి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సుధీరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను చేసే సేవలో ఇక్కడి నుంచి పిల్లలు వచ్చారు. నాకు తెలియదు, వాస్తవంగా నాకు తెలియదు. వాళ్ళు వన్ డే సడన్గా వచ్చి సార్ ఇట్లా మా పిల్లలు ఉన్నారు అని మొదలు వచ్చినప్పుడు నేను వాళ్ళని సేవ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా పలానా దగ్గర. కానీ ఈ స్థలంలో నేను ఈ స్థలానికి దగ్గర నాకు ఐ థింక్ 2002-2001 సంవత్సరం అనుకుంటా వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు. అన్న ఉన్నారా? సో ఎందుకు వచ్చానంటే మీటింగ్స్ జరిగాయి మన ఏవిఎం గ్రౌండ్లో. సో ఆ క్రమంలో పాంప్లెట్స్ అవి తీసుకొని మన ఇక్కడ సంఘం తరఫున కానీ వీళ్ళందరినీ మీ ఆధ్వర్యంలో నడిపించండి అని చెప్పిన పిలవడానికి వచ్చాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం. సో ఏమైనప్పటికీ సమాజ సేవకుల్ని మనం గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి. చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి చర్చలు. సో ఎప్పుడు మనము, మన కుటుంబము, మన పిల్లలు లేకపోతే మన బంధువులు ఇది కాకుండా సమాజం కోసం పాటుపడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో అటువంటి వ్యక్తుల్లో మన సుధాకర్ అన్న ఒకరు చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంకోటి ఏంటంటే సమాజ సేవ చేయాలంటే ముందు గట్స్ ఉండాలి. ఎందుకు అంటే సమాజ సేవ అంటే మన డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టాలి, మన డబ్బులు ఇంకొకరికి ఖర్చు పెట్టాలి అనే మనస్తత్వం చాలా అరుదుగా ఉంటుంది. మన బిడ్డల డబ్బులు, మన జేబుల డబ్బులు బయట ఎవరికో మనం పెడితే అది పెద్ద అనిపించదు చాలా మందికి. కానీ సేవ చేసే ఆ గట్స్ ఉన్న వాళ్ళలో సుధాకర్ అన్న ఒకళ్ళు అని చెప్పి గొప్పగా చెప్పడం నాకు చాలా సంతోషం. సుధీర్ అన్నా కదా, పూర్తిగా చెప్పంటారా? బెజవాడ సుధీర్ కుమార్ అన్న. సో నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఆత్మీయులతో పరిచయం ఏర్పడడం, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే సమాజ సేవ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్న వ్యక్తుల్లో సుధీర్ అన్న ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ కాడ నుంచి అది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ధన్యత. సో దీన్ని ఇలాగే కొనసాగించాలని, ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరిపించాలని, అనేక మంది పిల్లలకు తన యొక్క దిక్సూచి కావాలని, తన యొక్క మార్గదర్శి కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన బెజవాడ సుధీర్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నాకు సుధీర్ గారు కూడా చాలా రోజుల నుంచి పరిచయము. నేను తమ్మెన్న దగ్గర బాగా ఉండేవాడిని. 40 years నుంచి తమ్మెన్న బాగా పరిచయం నాకు. సుధీర్ గారు కూడా బాగా క్లోజు. ఇంత సబ్జెక్ట్ ఉందని నేను అనుకోలే సుధీర్ గారిని. ప్లస్ ఇంకోటి కూడా ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులని నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. సుధీర్ వాళ్ళ మదర్తో లాస్ట్ ఇయర్ నేను మాట్లాడాను, ఇంటికి వచ్చున్నా. సుధీర్ గారి ఇంటికి వచ్చాను, వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. చాలా మంచి వ్యక్తి. 1970 నుంచి ఈ యజ్ఞం స్టార్ట్ చేశారంటే చాలా గొప్ప విషయం. 1970 అంటే చదువు లేని రోజుల్లో, సరిగ్గా ఇల్లు కూడా లేవు, పూరి గుడిసెల్లో దీపం పెట్టుకొని చదువు చెప్పారంటే చాలా మహోన్నతమైన వ్యక్తులని నా అభిప్రాయం. అలాగే 76లో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేపించి అక్కడి నుంచి పిల్లలకి చదువు, భోజనము
ఇవన్నీ సదుపాయాలు కల్పించి చేస్తూ ఉన్నారంటే దాదాపు 48-49 ఇయర్స్ చాలా గొప్పది. సుధీర్ గారు కూడా ఈ సంస్థ బాగా తగ్గిపోయింది సార్ అది అంటే దేవుడి కృప ఉంటే మళ్ళీ మీరు మొదటి స్థానానికి వెళ్తారు. ప్రభు దయ ఉంటే మీరు మళ్ళీ మొదటి స్థానానికి గ్యారంటీగా వెళ్తారు. మనిషి కన్నా దేవుడు చేసే సహాయమే చాలా గొప్పదని నమ్ముతాను. మనిషి కొంతవరకు సహాయం చేయవచ్చు, అదే దేవుడు అనుకుంటే నీకు ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. అది మస్ట్ అండ్ షుడ్. మీరు బాధపడకండి సుధీర్ గారు, మీ స్టోరీ అంతా నాకు తెలుసు, మీరు చెప్పారు కూడా, నాతో చాలాసార్లు మాట్లాడాము మనం ఇద్దరము. మీ తల్లిదండ్రులు డెఫినెట్గా ఆ ప్రభువులో లీనమై ఈ సంస్థని ఇప్పుడు ఈరోజు మీ బర్త్డేని కూడా చూస్తూ ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరు మాట్లాడేదంతా విన్నాను నేను. మీ ఇంతవరకు ఏమి ఫస్ట్ సారి స్పీచ్ తినడం సుధీర్ గారిది చాలా బాగా మాట్లాడారు. సుధీర్ గారి జీవితము దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.